రైట్ తెలంగాణలో మళ్లీ పత్తి రైతుల ఆత్మహత్యల కాలం దాపురించింది. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాటు లాభసాటిగా మారినటువంటి వ్యవసాయం ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్రంలో పత్తి రైతుల గోసే అందుకు నిదర్శనం. దేశంలోనే అత్యంత నాణ్యమైనటువంటి గల పత్తిని పండించే తెలంగాణ రైతులు ఇప్పుడు పంట అమ్ముకునేందుకు నరక యాతన పడుతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ దూదిని పండించే మన రైతన్నలకు ఉరికొయ్యలే సరణేమవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులను వెన్నుపోటు పొడిచాయి. మోడీ సర్కారు దిగుమతుల ఒప్పందాలు పత్తి రైతుల పాలిట మరణశాసనం రాశాయి. మద్దతు ధర మాట దేవుడెరుగు. సీసీఐ పెడుతున్నటువంటి అడ్డగోలు నిబంధనలు పత్తి కొనుగోళ్లలో సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొనాలన్న నిబంధన తేమ శాతం కొర్రీలు పత్తి రైతులను ఆగం చేస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు జిన్నింగు మిల్లర్ల బంద్ మూలంగా 2 రోజులుగా రాష్ట్రంలో కొనుగోళ్లు నిలిచిపోయాయి. 6 గారం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఆఖరకు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన రంగంలోకి దిగితే గాని ప్రభుత్వం ముద్దునిద్ర విడలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ముఖ్య నేతలు మార్కెట్లను సందర్శించారు. పత్తి రైతులకు బాసటగా నిలిచారు. ఈ నెల 21న పత్తి రైతుల పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై జంగ్ సైరన్ మోగించారు. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం, ఇదే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్న వికృతి చిత్రం. ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడు ఎక్కడా చూసినా రైతుల రోదనలే కనిపిస్తున్నాయి. రుణమాఫీ, రైతు భరోసా విషయంలో రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఆఖరకు పంట కొనడంలోనూ చేతులెత్తేసింది. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వాలు రైతులను వంచాయి. తాజాగా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో పత్తి రైతులు చితికిపోతున్నారు. సర్కారు కొర్రీలు పత్తి రైతుల పాలిట శాపంగా మారాయి. ప్రకృతి వైపరీత్యాలు, పెట్టుబడి కష్టాల నడుమ పత్తి సాగు చేసినటువంటి రైతులు ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో పడి లబోదిబోమంటున్నారు. కేంద్రం దిగుమతి సుంకాలు సడలించడంతో బహిరంగ మార్కెట్లో పత్తి ధర భారీగా పడిపోయింది. ఇప్పుడు సీసీఐ కొత్త నిబంధనలతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. దీనికి తోడు బహిరంగ మార్కెట్లో దళారులు కలిసి పత్తి రైతులను నిండా ముంచుతున్నారు. సీసీఐ ఈ ఏడాది నుంచి తలతిక్క నిబంధన అమల్లోకి తీసుకువచ్చింది. ఎకరాకు కేవలం 7 క్వింటాలు మాత్రమే విక్రయించేలా కపాస్ కిసాన్ యాప్లో మార్పులు చేసింది. సీసీఐ 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో మిగతా పంటను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకొని భారీగా నష్టం పోవాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పత్తి పంటకు 11% సుంకం ఎత్తివేసి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్నది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. 7 క్వింటాల నిబంధన కారణంగా రైతులు ప్రైవేటు వ్యాపారులకు పత్తిని విక్రయించి లక్షల రూపాయలు నష్టపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై పగబట్టాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన కేటీఆర్ పత్తి, సోయాబీన్ రైతులకు భరోసా ఇచ్చారు. పరికిమాలిన కొర్రీలతో ప్రభుత్వం పత్తి రైతులను అష్ట కష్టాలు పెడుతుందని విమర్శించారు. ఇప్పటికైనా సీసీఐ నిబంధనలన్నీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో తేమ శాతం 20 నుంచి 22% వరకు ఉన్నా పత్తి కొనుగోలు చేసేలా చూసామని చెప్పారు. అయితే కాంగ్రెస్ పాలనలో ఆ పరిస్థితి లేదని దుయ్యబట్టారు. ఈ నెల 21న ఆదిలాబాద్ జిల్లాలో రైతులు తలపెట్టినటువంటి ధర్నాలో బీఆర్ఎస్ నేతలంతా పాల్గొంటారని కేటీఆర్ ప్రకటించారు.
CCI తెరిపిస్తా అని చెప్పారు ఎలక్షన్లకు ముందు, యాదుకున్నదా? సిమెంట్ కార్పొరేషన్ అది తెరిపియలే. పోనీ కాటన్ కార్పొరేషన్ అన్న ఏమైనా చేస్తారా అంటే కాటన్ కార్పొరేషన్ కూడా కనీసం పత్తి కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదు. ఇంకొక మాట కూడా మీకు తెలియాలి, నేను మంత్రిగా ఉన్నప్పుడు, రామన్న గారు కూడా మంత్రిగా ఉన్నప్పుడు, ఆనాడు మా దగ్గరికి సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్, ఎవరైతే జిన్నింగ్ మిల్స్ స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక పెద్ద అసోసియేషన్ వాళ్ళు మా కాడికి వచ్చారు. వాళ్ళు చెప్పిన మాట ఇది నా మాట కాదు. వాళ్ళు అన్నారు, సార్ మొత్తం భారతదేశంలో పత్తి పండించే రాష్ట్రాలలో ముఖ్యమైన రాష్ట్రాలు ఏమిటి అంటే గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాలు ఉంటాయి సార్. కానీ 5 రాష్ట్రాలలో అన్నిటికన్నా బేహతరీన్ పంట, అన్నిటికన్నా బేహతరీన్ పత్తి పండించేది మన తెలంగాణ, మన ఆదిలాబాద్ రైతులు, మన వాళ్ళు పండిస్తారు. ఇదేదైనా ఉత్తా చెప్తలేరు. వాళ్ళు చెప్పిన మాట, మన కాటన్ క్వాలిటీ బాగుంటుంది సార్, కాకపోతే పత్తులు ఏరేటప్పుడు దాన్ని ప్యాకింగ్ చేసేటప్పుడు కొంత ఇంప్యూరిటీ వస్తున్నది, దాన్ని కొద్దిగా మంచిగా చేసుకోవాలి. రెండోది మంచి బ్రాండింగ్ చేయాలి, చేస్తే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ కాటన్ మనది. తో పాటు ఈ యాప్ ఏదైతే ఉన్నదో కపాస్ కిసాన్ యాప్, దీన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి ఇదివరకు ఎట్లయితే కొన్నారో పాత పద్ధతిలో అదే పద్ధతిలో కొనాలి. అట్లాగే పెద్ద మనుషులు రైతులు, ముఖ్యంగా లేడీస్, వాళ్ళ బయోమెట్రిక్ సిస్టమ్ కూడా తీసేయాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొస్తే ఆధార్ కార్డు చూసుకో, కావాలంటే ఆధార్ కార్డు చూసుకో, కాదంటే రేషన్ కార్డు చూసుకో, వాళ్ళ కుటుంబమా కాదా చూసుకొని బరాబర్ కొను. అంతేగాని వాళ్ళు కూడా రావాలి, బయోమెట్రిక్ కూడా రావాలి. ఒక మాట తమ్ముడు కరెక్ట్ గా అన్నాడు, ఒక రైతుకే గిన్ని పరీక్షలు ఎందుకు? ఒక రైతుకే గిన్ని పరీక్షలా? బ్యాంకులల్లో 1000 కోట్లు ఎత్తుకపోయినకేమో ఏం పరీక్షలు ఉన్నాయి, ఆయనకి లోన్లు ఇచ్చినప్పుడు ఏమున్నాయి. కానీ రైతుకు మాత్రం ఫింగర్ ప్రింట్ పెట్టాలి, కాలి ముద్ర పెట్టాలి, ఏలి ముద్ర పెట్టాలి, తలరాత చూడాలి, ఇన్ని చూసి ఆఖరికి కొనాలి. ఆ కొనుడు కూడా చక్కగా కొనరు. అందుకే మీకు నేను చెప్పేది, దయచేసి యాద పెట్టుకోండి. పెద్దలు శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పిండు, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. బరాబర్ కొట్లాడాలి, కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది, యాద పెట్టుకోండి. ఇదే బోరస్ కాడ నేను వచ్చిన ఆ రోజు మీరందరూ వంట వార్పు పెడితే బోరస్ కాడనే చేసినాం. మళ్ళా బోరస్ కాడనే కూర్చుందాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చేదాకా కొట్లాడదాం. బరాబర్ 21 తారీఖు నాడు జోర్దార్గా రైతులందరూ కదిలి రావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని CCI తుగ్లకులాగా పిచ్చి నిర్ణయాలు తీసుకుని రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. 60 సార్లు ఢిల్లీకి పోయిన సీఎంకు పత్తి రైతుల సమస్యల గురించి కేంద్రానికి ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మార్కెట్లను సందర్శించి పత్తి రైతులకు భరోసా ఇచ్చారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు. పత్తి కొనుగోలు ఆగిపోవడం వల్ల పత్తి రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇలా బీజేపీ యొక్క తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఇలా CCI ఒక తుగ్లక్ లాగా ఒక పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న CCI L1, L2, L3 విధానం తేవడం కావచ్చు, కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు, గతంలో ఎకరానికి 12 క్వింటాళ్లు కొంటే దాన్ని తగ్గించి 7 క్వింటాళ్లే కొనాలనే నిబంధన కావచ్చు, 8 నుంచి 12% తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు. ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి జిన్నింగ్ మిల్లులన్నీ మూతపడ్డాయి, నిలిచిపోయింది. దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళార్లకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది. పత్తి మద్దతు ధర 8,100 రూపాయలు, కానీ ఈరోజు పత్తి కేవలం 6,000 రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి. ఓ క్వింటాల్ మీద 2,000 రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, చేతల్లో నరకం చూపిస్తా ఉన్నారు. ఇలా ఒకవైపు అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు. ఆ రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి తుగ్లక్ నిబంధనలు తెచ్చి
రైతుల్ని ఇంకా నిండా ముంచుతున్నది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు. రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఢిల్లీకి పోతాడు. నువ్వు 60 సార్లు ఢిల్లీకి పోయినావు కదా రేవంత్ రెడ్డి గారు. ఈ పత్తి రైతుల సమస్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి నీకు ఓపిక లేదా? నీకు సమయం చిక్కలేదా? ఢిల్లీకి మూటలు మోయడమే తప్ప రాష్ట్రంలో పత్తి రైతుల బాధల్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఓపిక నీకు లేదా? సమయం నీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. 60 సార్లు పోయినావు కదా ఢిల్లీకి. ఏం చేస్తున్నట్టు నువ్వు? బడేబాయితో నీకు మంచి సంబంధాలే ఉన్నాయి కదా. మరి చోటేబాయి పోయి ఆ బడేబాయిని కలిసి ఈ పత్తి కొనండి, మా పత్తి రైతుల నిబంధనలు సవరించండి అని చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచినావు, కానీ పత్తి రైతులకు మద్దతు ధర ఇప్పియవా? ఒకవైపు అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది, పత్తి చేన్లన్నీ దెబ్బతిన్నాయి. ఆ పండిన పత్తి కూడా కొనే దిక్కులేక పెట్టిన పెట్టుబడి రాక ఇలా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు పెట్టిన L1, L2, L3 విధానాన్ని రద్దు చేయండి. 8 నుంచి 12% తేమ విధానాన్ని సవరించండి. అదేవిధంగా ఈ కపాస్ యాప్ను రద్దు చేయండి. ఈ స్మార్ట్ ఫోన్లు ఉండవు. కపాస్ యాప్ లో అందరు కూడా సిగ్నల్ ఉండదు, స్మార్ట్ ఫోన్లు ఉండవు. ఆ రైతులకు ఇబ్బంది అవుతా ఉంది. దాన్ని రద్దు చేయండి. పోయిన సంవత్సరం ఏ పద్ధతిలో అయితే 1 ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనరో ఈ సంవత్సరం కూడా అదే పద్ధతుల్లో 12 క్వింటాళ్ల పత్తి కొనాలని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. ఏం చేస్తున్నారు మీరు? 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత లేదా? పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు కనికరం